వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు. అదేంటమ్మా, అంకుల్తో వస్తానని చెప్పి ఇప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? అయినా అక్కడే ఉండిపోవు కదా, మళ్ళీ వచ్చేస్తావు కదా. ఖుషి, ఏమైంది? నేను వెళ్ళనమ్మా, నాకు భయంగా ఉంది. భయం ఎందుకు? త్రినేత్ర అంకుల్కి నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను చాలా బాగా చూసుకుంటారు. వెళ్దామమ్మా. మీకు తెలియదు అంకుల్ నా బాధ. బాధ కాదు, నువ్వు భయపడుతున్నావు. నేనున్నాను కదా. ఖుషి, నీకు వెళ్ళాలని లేకపోతే నువ్వు వెళ్ళొద్దులే. నువ్వెందుకు భయపడుతున్నావో తెలియదు, కానీ భయపడుతూ వెళ్ళడం నేను చూడలేనమ్మా. లేదమ్మా, నేను వెళ్తాను. నేను వెళ్ళకపోతే నీ వల్లే నేను ఆగిపోయానని అంకుల్ నేను తిడతారు. నాకు అది ఇష్టం లేదమ్మా. పర్వాలేదు ఖుషి, ఆయన నన్ను తిట్టడం కొత్త కాదు, నేను పడ్డం వింత కాదు. నువ్వేమీ వెళ్ళొద్దులేమ్మా. వద్దమ్మా, నా గురించి నువ్వు బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి. ఖుషి, ఎక్కడి నుండో వచ్చావు, ఎన్ని కష్టాల్లో కూడా నాకు ఓదార్పునిస్తున్నావు. అలాంటిది నీకోసం 4 మాటలు పడలేనా? నా గురించి వదిలేసే, నువ్వు వెళ్ళడానికి రెడీ అవ్వమ్మా. ఖుషి, వెళ్దామా? టైం అవుతుంది. ఏమండి, పాప అక్కడికి రావడానికి ఇష్టపడట్లేదండి. ఏంటి? పాప భయపడుతుంది. భయపడుతుందా, భయపెడుతున్నావా? అది కాదండి, నిజంగానే పాప ఎందుకో అక్కడికి వెళ్ళనని ఏడుస్తుంది. మళ్ళీ డ్రామా మొదలు పెట్టావా? నీకు అసలు మనసు అనేది లేదా? ఖుషి, నువ్వు చెప్పు, వస్తావా రావా? ఖుషి, నిన్నే. నువ్వు చిన్నపిల్లవాడిని కూడా చూడకుండా నీ మాటకు విలువిచ్చాను. నువ్వేం చెప్తే అది చేశాను. నువ్వు నాతో వస్తానని మాటిచ్చావు. చెప్పు, వస్తావా రావా? వస్తాను అంకుల్, కానీ మళ్ళీ కానీ ఏంటి? నాతో పాటు మా అమ్మ వస్తేనే నేను వస్తాను. మళ్ళీ ఇదొకటా? ఇప్పుడు ఈ తోక అవసరమా? సాయంత్రానికి తిరిగి వస్తాం కదా, అప్పటి వరకు కూడా ఆగుండలేవా? శాశ్వతంగా మా అమ్మను వదిలి వెళ్ళిపోతున్నాను. ఈ ఒక్కరోజైనా మా అమ్మతో ఉండనియండి అంకుల్.